చాలా మంచి పరిణామం అండి. ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేపు రాసి 6వ తారీఖు మన మధ్యాహ్నం కలుద్దాం. ఏదైతే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు ఉన్నాయో, మిగతా మిగతా ఇతరితర సమస్యలు, నీటి సమస్యలు కావచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరించుకునే విధంగా మనందరూ చర్చించుకుందాం అని చెప్పన్నారు. ఇది చాలా స్వాగతించదగిన విషయం, అభినందించదగిన విషయం. ఎందుకంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఒక అడుగు ముందు ఒక అడుగు వెనక అన్నట్టే సాగింది. 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక వారు కేసీఆర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి మనం ఇలా భేటీలు కూడా చేసి కేసీఆర్ గారితోనూ అక్కడ సెక్రటేరియట్ లోను మంత్రాలు చేయడం కూడా మనం చూసాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ మాకు తెలంగాణలో ఎటువంటి స్టేక్స్ లేవు, వైసీపీ పార్టీ ఇక్కడ ఏం లేదు, గతంలో టీడీపీ పార్టీకి ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళు గొడవలు పడ్డారు, మేము అలా కాదు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండానే ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నట్టు సమస్యలన్నీ మేము పరిష్కరించుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రిగా వారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా స్వాగతించింది. కేంద్ర ప్రభుత్వం కూడా పదే పదే చెప్పింది ఏంటంటే, ఇరు రాష్ట్రాలు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒక ఏకీభావంతో, ఒక అవగాహనతో వచ్చి సమస్యలు పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇటీవల ఎన్నికల సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ప్రెస్ లో ఇంటర్వ్యూ చేసినప్పుడు హైదరాబాద్ పాత్రికేయ మిత్రులు కూడా అడిగారు, ఇలా ఉంది కదా సమస్య అంటే, ఇరు రాష్ట్రాల మధ్య మేము 30 పైగా సమావేశాలు ఏర్పాటు చేసి హోంశాఖ ద్వారా కావచ్చు, పిఎం ద్వారా చేసి ఒక సయోధ్య తీసుకురావడానికి ప్రయత్నించాము. ఈ సమస్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారానే పరిష్కరించుకోవాలని చెప్పి మా యొక్క భావన అన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అన్ని సమస్యలు పరిష్కరించిపోతాయని చెప్పి అనుకున్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి సెక్రటేరియట్ లో మన ఆంధ్రప్రదేశ్ ఆస్తులు కూడా కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది, అప్పగించేశారు. అవి కొన్ని వేల కోట్లు ఉంటాయి. ఆ రోజు వారు చెప్పింది ఏంటంటే, మనకి రిటర్న్ గిఫ్ట్ గా కేసీఆర్ గారు కొన్ని ఆస్తులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తారని కూడా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అటువంటిది జరగలేదు. ఒక 6 నెలల పాటు హనీమూన్ అలాయబలి నడిచింది, డిస్కషన్ నడిచి వారు ఇక్కడికి వచ్చారు, వారు అక్కడికి వెళ్ళి కాళేశ్వరం ఓపెనింగ్ కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని జరిగింది. 6 నెలల తర్వాత ఏమైందో తెలియదు, మొత్తం ఆగిపోయింది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. మళ్ళీ కేంద్రం సాల్వ్ చేయాలని చెప్పేసి వెళ్ళటం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి సమస్యలో విభజన, అనేకమైన బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు ఉండిపోయినాయి వాసుదేవన్ గారు. అది కొన్ని వేల కోట్లు ఉన్నాయి. అలాగే ఉమ్మడి ఆస్తులు లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉండిపోయినాయి. సుమారు దానికి షీలాబేడి కమిటీ వేశారు. దానికి కొన్ని తెలంగాణ ఒప్పుకుంటే ఏపీ ఒప్పుకోలేదు. ఆ తర్వాత దానికి ఇంకో కమిటీ వేశారు, దానికి ఏపీ ఒప్పుకోలేదు, తెలంగాణ ఒప్పుకోలేదు. కొన్ని అయితే కోర్టు కూడా వేసింది. ఏపీ ప్రభుత్వం ఈ అంశం మీద సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. సో అది సుప్రీంకోర్టులో కూడా ఉంది ఇప్పుడు అంశం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాలకు ఉన్నటువంటి ఈ సమస్యలు, ఆస్తుల పంపకాలు కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, వివిధ సమస్యలు సామరస్యపూర్వకంగా గివ్ అండ్ టేక్ పాలసీలో పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం చాలా శుభసూచకం. మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. వస్తాయని చెప్పి అయితే ఆశాభావం